2024లో ఈ 30-40 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే బాపట్లలో ఎవరిని గెలిపించుకుందామని చూస్తున్నారు? యోగేష్ నరేంద్రబాబు గారండి. ఎందుకు గెలవాలనుకుంటున్నారు? గత 4 సార్ల నుంచి పార్టీకి అంతా వైసీపీ ప్రభుత్వం 4 సార్ల నుంచి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఇక్కడ ఏడో అడుగు పడిపోయిన తెలుగుదేశం పార్టీని ఒక ఇన్ఛార్జిగా ఉండి మరి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకొస్తూ అనామకుల్ని పాపం చీకట్లో ఉన్న ప్రజలందరినీ ఒక వెలుగు వైపు నడిపించి 10 మందికి ధీరోదాత్తంగా ఆర్థిక సహాయం చేస్తూ ఏదో ఇబ్బందులు ఉన్న వాళ్ళని తోడబుట్టిన అన్నదమ్ముడల్లే సాటి సోదరుడల్లే ఆదుకుంటూ సమగ్రమైన ఈ కార్యక్రమాలకన్నిటికీ శ్రీకారం చుడుతూ మమ్మల్ని అందరినీ ఒక ఏకతాటిపై నిలిపి తెలుగుదేశం కేడర్ను మళ్ళీ ఒక స్థాయిలో తీసుకురాగలిగే సత్తా ఆయన దగ్గరే ఉంది. ఆయన ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని మాకు కూడా ప్రగాఢ విశ్వాసంగా ఉన్నాం. మరి కోన రఘుపతి గారు ఏం చేయలేదా? లేదు సార్, కనీసం ఒక రోడ్ లేదు. మరి ఆయన ఒక ఇసుక మాఫీ అని అదని ఇదని ప్రజలే మమేకంగా తల ఒక మాట అంటూ వస్తున్నారు. మేము కూడా ఖచ్చితంగా కరాఖండిగా వాడిపోతాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మరి స్టేట్లో చూసుకుంటే జగన్ వస్తారా, చంద్రబాబు వస్తారా? చంద్రబాబు పక్కాగా వస్తారండి. ఎందుకు? జగన్ బాగానే చేస్తారంటున్నారు కదా. జగన్ అంటే ఎవరో ఓకే కానీ మాకు పెద్దగా వర్తించలేదని మాకు ప్రగాఢ విశ్వాసం అది. అయితే 2024లో టీడీపీ వస్తుంది. చంద్రబాబు పక్కాగా గెలుస్తారంతే.